అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జనవరి 8. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. ద్వితీయోపదేశకాండం 32:9. యాకోబు ఆయన స్వాస్థ్య భాగము. మరొక విధంగా చెప్పవలన, దేవుడు యాకోబు, నిత్యత్వమునకు నీవు నాకు చెందినవాడవు, సర్వలోకము కంటే నీవు నాకు ఎంతో ప్రశస్తమైన వాడవు అని చెప్తున్నాడు. దేవుడు సూర్యుడు, చంద్రుడు లేక నక్షత్రములను తన స్వాస్థ్యమని ఎన్నడూను పిలువడు. యాకోబునకు ఇవ్వబడిన ఆధిక్యత నిజముగా ఎంత గొప్పది! దేవునికి స్తోత్రం. దేవుని ద్వారా అదే ఆధిక్యత మనకు కూడా ఇవ్వబడింది. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుడు ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెను. ఎఫెసీ 1:18. పిమ్మట ఆయన వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. ద్వితీయోపదేశకాండం 32:10 అని చదువుదుము. దీనివలన నీ యొక్క అన్య దేవతలన్నిటినీ ఇష్టపూర్వకముగా తీసి పారవేయుటకు నీకు సహాయపడును. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు. జకర్యా గ్రంథం 2:8. ద్వితీయోపదేశకాండం 32:11. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయును అని చదువు. ప్రభువు నీ ఉన్నత స్థలములపై ఎగురుటకు నేర్చుకునవాలని కోరుచున్నాడు కనుక ఆయన నీ గూడు కూడా రేపును. నేను యుగోస్లావియాలో ఉన్నప్పుడు ఉదయకాల, మధ్యాహ్నకాల భోజనము మరి టీ సమయంలోనూ ద్రాక్ష పండ్లు వడ్డించబోటను కనుగొంటిని. అవి చాలా పెద్దవి, నిండుగా రసము గలవి, మరియు పెద్ద పెద్ద గుత్తులు గల పండ్లు భోజనపు బల్ల మీద సమృద్ధిగా ఉండును. మనము అన్య దేవతలన్నింటినీ విడిచిపెట్టి బేతేలుకు తిరిగి వచ్చినప్పుడు దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునని అది నాకు జ్ఞాపకం చేసింది. దేవుని ఆశీర్వాదములను సంపూర్ణముగా పొందుటకు అదొకటే మార్గం. నీ భార్య లేక భర్త లేక స్నేహితులు, బంధువులు లేక నీ వ్యాపారము లేక సౌఖ్యములు నిన్ను బేతేలు నుండి దూరము చేయకుండా చూసుకొను. దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను అని చెప్తున్నాడు. నిన్ను రక్షించుటకు, నిన్ను కాపాడుటకు, నిన్ను నడిపించుటకు మరియు నిన్ను ఆశీర్వదించుటకు ఆయన బలము గలవాడై ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 32:7-14 వచనములను నీ వ్యక్తిగత అనుభవముగా చేసుకొను. దేవుని మందిరమైన బేతేలులో నీకు తన శ్రేష్టమైనది ఇచ్చి నీ పూర్తి భాగమును నీకు చూపమని ప్రభువును అడుగుము. ప్రైజ్ ది లార్డ్.